కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కేంద్ర మంత్రిగా పనిచేసిండు. ఎవరికి మరి మోడీకి సురుకు పెట్టిండు. మంచి కర్రు కాల్చి మోడీకి సురుకు పెట్టిండు. ఏ విషయంలో సురుకు పెట్టిండు, ఏంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. మీ వయసు కూడా గతం కంటే పెరిగింది అని మోడీని అంటుండు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఏం సురుకు పెట్టిండు అనేటువంటిది ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. చెన్నైలో ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడిండు. తమిళనాడుకు గత యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చిదంబరం ఖండించిండు. నిన్న తమిళనాడుకు పోయి రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జిని అక్కడ ప్రారంభించిండు ప్రధాని మోడీ. అయితే నిన్న చెన్నైలో ఉన్నటువంటి చిదంబరం కూడా ఆయన మీద వ్యాఖ్య చేసిండు. ఏమని, తమిళనాడులోని ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తూ మోడీ కొన్ని వ్యాఖ్యలు చెప్పిండు. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని నిధులు ఇచ్చిందో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అంతకంటే ఎక్కువ నిధులు మేము ఇస్తున్నామని మోడీ చెప్పిండు ఆ సభలో. దానికి కౌంటర్ ఇస్తూ చిదంబరం కాంగ్రెస్ సీనియర్ నేత ఏమన్నాడంటే, అప్పుడున్నటువంటి ఏజీ ఇప్పుడు ఏజ్ ఒకటేనా, గతం కంటే మీ ఏజ్ పెరిగింది, గతం కంటే ధరలు పెరిగినాయి, గతం కంటే జీడిపి రేట్లు పెరిగినాయి, జీడిపి పెరిగింది, జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి పెరిగింది, ఖర్చులు పెరిగినప్పుడు కేటాయింపులు కూడా పెరుగుతాయి. ఈ విషయము ఎకనామిక్స్ చదువుకునేటువంటి ఏ బుడ్డ పోరని అడిగినా చెప్తాడు. ఎకనామిక్స్ చదువుకున్నటువంటి ఏ పిల్లగాన్ని అడిగినా, ఏ స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తాడు. ఇది మీకు తెలియదా అనేటువంటిది చెప్పిండు. వాస్తవమే, గతంలో కాంగ్రెస్ ఒక 100 రూపాయలు ఇచ్చింది అనుకుందాం 10 సంవత్సరాల కింద, 15 ఏళ్ల కింద. ఇప్పుడు మరి 10 రూపాయలు ఇస్తే నడుస్తుందా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికంటే ఇప్పటికి 10-12 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెరిగిన ధరల రీత్యా, ఇప్పుడు ఖర్చుల రీత్యా ఇంకెక్కువ ఇవ్వాలి. దానికి చెప్పుకోవడం ఎందుకనేటువంటిది చిదంబరం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, తమిళనాడుకు గత యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం ఖండించారు. స్థూల జాతీయోత్పత్తి జీడిపి పెరిగినప్పుడు ఖర్చులు కేటాయింపులు కూడా పెరుగుతాయని, ఈ విషయం ఆర్థిక శాస్త్ర విద్యార్థులను అడిగినా చెప్తారని, ఈ మాత్రం కూడా ప్రధానికి తెలియదా అంటూ ఆయన ఎద్దవే చేసినట. మొత్తం మీద మోడీకి సురుకు పెట్టిండు.